హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఏమైందంటే ఈరోజు పొద్దున వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ నిన్న వ్లాగ్ చేద్దాం అనుకొని బయటికి వెళ్ళిన ఎండలో. పొద్దున అంతా ఎండలు బయటనే ఉన్నా, సాయంత్రం 4:30 వరకు బయటనే ఉన్నా. అయితే నైట్ అయ్యేసరికి బాడీ పెయిన్స్, హెడేక్, నైట్ నిద్ర లేదు. ఈరోజు పొద్దున లేచినప్పుడు అట్లనే ఉండే, అందుకే చేయబుద్ధి కాలే. అయినా ఇప్పుడు కూడా కొంచెం అట్లనే ఉంది, కొంచెం అంటే చాలా కొంచెం 10% అట్లనే ఉంది. కానీ ఐఎమ్ ఆల్ రైట్. అందుకే తీస్తున్నా మేకప్ పొద్దున వేసుకున్నా, కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఐలైనర్ పెట్టుకున్నా, ఒట్టి మేకప్ అంటే ఐలైనర్, కాజల్, బొట్టు, లిప్స్టిక్ కూడా పెట్టుకున్నా, కానీ పోయింది. ఇట్లా వేసుకోవాలి అని మా మమ్మీ చెప్పింది. అయినా నేను అట్లనే వేసుకుంటా, ఎందుకంటే నాకు అట్లా ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తాం గైస్, మీకు నా అవుట్ఫిట్ చూపిస్తా. ఇది నా బర్త్డే అవుట్ఫిట్, 2 years బ్యాక్ కొనుక్కున్నా. నేను నా ఫ్రెండ్ సేమ్ కొనుక్కున్నాం. చూపిస్తా. సో గైస్, అది నా అవుట్ఫిట్. ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు నిద్ర కాదు, బద్ధకం అవుతుంది. చాలా అంటే చాలా బద్ధకం అవుతుంది. నిన్న నేను మస్కారా కొన్నా. సెకండ్ టైం ఇన్ మై లైఫ్ మస్కారా కొన్నా. చూపిస్తా. ఈ మస్కారా తెచ్చిన బయటికి పెట్టుకుంటున్నావు కూడా. ఐ షో యు గైస్. బ్లూ హెవెన్ మస్కారా గైస్. నేను ఆల్రెడీ పెట్టుకున్నా కాబట్టి కనిపిస్తుంది. చాలు, మళ్ళీ అయిపోతుంది. నాకు చాలా ఇష్టం మస్కారా గైస్. చెప్పడం మర్చిపోయినా, నిన్న ఈడికి వెళ్ళినా అని నేను మా చెల్లె ప్లాన్ వేసుకుంటున్నాను. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ వేసుకున్నానంటే, ఆ వేసుకున్న ప్లాన్ ప్రకారంగా మాకు దగ్గర ఉంది. నేను నా ఫ్రెండ్స్తో ఎక్కువ అట్లా, మాకు దగ్గర ఏముందంటే గురుద్వారా అక్కడనే ఉంది. ఇంకా మాకు తెలుసు అంటే చాలా తెలుసు, కానీ దూరం, ఇది ఒక్కటే దగ్గర. అందుకే అడిగి వెళ్ళినాం. అక్కడ ఎండలో తిరిగి నాకు హెడేక్ వచ్చింది. అందుకే గమ్మున ఇంటికి వచ్చేసరికి నాకు అట్లా దిమాగ్ ఖరాబ్ అయింది. ఇంకోసారి ఎప్పుడు వెళ్ళే ఎండలో ఐ స్వేర్ అస్సలు వెళ్ళా. హలో ఎవ్రీవాన్. సో నిన్న చేసిన ఒక చిన్న వ్లాగ్ తీయబుద్దా బలి. ఐ వాజ్ నాట్ రియలీ ఫీలింగ్ వెల్, అందుకే తీయాలి. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే నేను చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, గర్ల్స్ ఫేవరెట్ లిప్స్టిక్స్, నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ అని చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ మై న్యూ హెయిర్ స్టైల్ నేనే వేసుకున్నా. ఎలా ఉందో చెప్పండి. సో దిస్ ఇస్ ద స్మైల్ నేను చేసిన ఐలైనర్తో. ఈ పక్కింటి వాళ్ళు ఎందుకు అరుస్తారో ఏమో. ఇప్పుడు దాకా మా చెల్లెకి చెప్పిన అరవకు అని.
నేను దీన్ని వాటర్ పెట్టి ఇట్లా అన్నా. అయ్యో పోయింది షేప్. ఓకే ఫైన్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో గాయ్స్. ఒక్క నిమిషం. నిన్న కొన్న మస్కారా ఈరోజు పెట్టుకోవడం మర్చిపోయినా, ఇప్పుడు పెట్టుకున్నా. అందుకే జుట్టు కంటుకుంటుంది. సో లెట్స్ స్టార్ట్ గైస్. నేను ఇప్పుడు అన్నిటికంటే తక్కువ నేను ఏమించుకున్నానో అవి చూపిస్తాను. సో ఇటు నుంచి చూపిస్తాను నేను. అయితే ఇది ఒకరోజు నార్మల్గా నా ఫేవరెట్ లిప్స్టిక్. ఇది ఒకరోజు నార్మల్గా ఇట్లనే షాపింగ్కి అని వెళ్ళినాం, బట్టల షాపింగ్కి. నాకు నచ్చిందని తీసేసుకున్నా. బ్రౌన్ లిప్స్టిక్ స్టైల్ యూనియన్ నుంచి కొన్నాను ఇది. ఎస్ప్రెస్సో బెయిన్ 02. చూడండి, పెట్టుకొని కూడా చూపించాలా. చాలా తక్కువ పెడతాం, డార్క్ పెట్టాలా. ఇది ట్రెడిషనల్ వెస్టర్న్ అన్నిటి మీదకి వెళ్తుంది. ట్రెడిషనల్ వెస్టర్న్ అన్నిటి మీదకి వెళ్తుంది. సో కలర్ జూడియో నుంచి కొన్నా. ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ. నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ బ్రౌన్ ఉంది కదా, ఈ బ్రౌన్లో దీంట్లో మిక్స్ చేసేస్తా. ఇది ఏమనుకొని అంటే మంచి న్యూడ్ లిప్స్టిక్, డైలీ కాలేజ్కి పెట్టుకెళ్ళొచ్చు అని కొనుక్కున్నా. కానీ ఇదేదో వేరే కలర్ వచ్చింది మొత్తం. నాకేమంత నచ్చదు. అందుకే ఈ బ్రౌన్లో మిక్స్ చేసి పెట్టుకుంటే కొంచెం డార్క్ వస్తుంది, అప్పుడు బాగుంటుంది. సో దిస్ ఈజ్ ది వన్ జూడియో, నా ఫేవరెట్. అగైన్ ఇది కూడా జూడియో నుంచే. ఇక్కడ పెట్టుకుని చూపిస్తా, మంచిగా అనిపిస్తుంది. పింకిష్, రెడ్డిష్, బ్రౌనిష్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది దీంట్లో. ఇందాక ఈ లిప్స్టిక్ది పేరు చెప్పడం మర్చిపోయినా. టోస్టెడ్ ఆల్మండ్ BR03. అండ్ ఇది మోచా పాప్, ఇది నా ఫేవరెట్. అండ్ అగైన్ చూపిస్తా ఆగండి. కనిపిస్తుందా? జూడియో మళ్ళీ పింక్ అంటే పింక్ కలర్. ఇది నేను ఇంటర్లో నాకు చాలా నచ్చుతుండే. ఇది చూపిస్తా. ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి పోతాయి, చాలా బాగుంటుంది ట్రెడిషనల్ మీద. ఇప్పుడు నేను చూపిస్తా ఫేవరెట్. ఇది ఇన్సైట్ నుంచి రెడ్ కలర్. ఇదంతా ఎట్లా అంటుకొని చూడండి. ఐ హేట్ దిస్ కలర్ గైస్, నాకు నచ్చదు. ప్లస్ ఆయిలీ ఉంటుంది ఇది. ఎక్కువ ఇప్పుడు పెట్టా.
అండ్ ఇది కూడా ఇన్సైట్ నుంచి. నడుము నొప్పి వస్తుంది చాలా నాకు. ఇది కొంచెం బాగుంటుంది, న్యూడ్. కానీ బాగుంటుంది ఇది. అండ్ అగైన్ ఇన్సైట్ నుంచి ఈ రెడ్ కలర్. ఓ ఇంత పింక్ ఇంకా రెడ్. నేను దీన్ని అస్సలు పెట్టుకొని ఏం చేస్తాను తెలుసా, ఒక డాట్ తీసుకొని లిప్స్టిక్ లాగా కాదు, బ్లష్ లాగా యూజ్ చేస్తా. దీన్ని మంచిగా బ్లెండ్ చేసి మంచిగా అవుతుంది. చాలు. నేను మంచిగా చేసి చూపిస్తాను. ఓకే, బాగుంది. 1 2 3 4 5 6 7 8 అంతే గైస్. అండ్ ఇది టింగ్లింగ్ లిప్ గ్లాస్ అంట. టింగ్లింగ్ లిప్ గ్లాస్. టింటింగ్ అనుకున్నా కానీ టింగ్ కాదు, టింగ్లింగ్ అంట. టింగ్లింగ్ లిప్ గ్లాస్ జూడియో నుంచి. ఇది మా చెల్లికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఇయర్ రింగ్స్ అవన్నీ నేను లిప్స్ మీద పెట్టా, ఎందుకంటే మై లిప్స్ ఆర్ డ్యామేజింగ్. ఓ ఇది లిప్స్ మీద పెడితే కలర్ ఇంకేం లేదు. నేను ఎప్పుడు పెట్టాలి, ఎప్పటి వరకు ట్రై చేద్దామా. ఏదో ఫుడ్ లాగా టేస్ట్ వస్తుంది. నా లిప్స్ పక్క డ్యామేజ్ ఈరోజు. షైనింగ్ అవుతున్నాయి. ఇదంతా లిప్స్టిక్ అంతా ఎలా తీయాలో చెప్పిన కదా. ఒక వ్యాజ్లిన్ తీసుకోండి, వ్యాజ్లిన్ డబ్బా తీసుకోండి, దాంట్లో బాగా రబ్ చేయండి. అప్పుడప్పుడు అంటుతుంది టీత్కి కూడా. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వ్యాజ్లిన్ పెట్టిన వైస్ చూడండి. ఇది వాటర్ ప్రూఫ్ ఐలైనర్. నార్మల్ లిప్స్ మీద ఇప్పుడు వ్యాజ్లిన్ పెట్టేస్తా. ఇది మస్కారా ఎందుకు వచ్చింది. ఇది నా లిప్స్టిక్, రోజు వాడను, అప్పుడప్పుడు రోజు వాడేది ఇది ఒకటి. అండ్ ఇది ఇట్లా కార్నర్స్కి పెడతా ఫస్ట్, దాని లోపల ఇది ఫిల్ చేసి రెండు మిక్స్ చేస్తా ఇట్లా. చాలా బాగుంటుంది. సో గైస్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. యాక్చువల్లీ నేను నిన్న తీయాల్సిన వీడియో ఈరోజు తీస్తున్నా, ఎందుకంటే ఐ వాజ్ రియల్లీ నాట్ ఫీలింగ్ వెల్ అనమాట. And that's all for today. Bye guys.